గరుత్మంతుడు సత్యభామల గర్వభంగం చేసిన హనుమంతుడు. హనుమంతుడు గంధమదన పర్వత ప్రాంతంలో బంగారు అరటి తోటలలో నిత్యం నివసిస్తూ ఉంటాడు. ఏ కోర్కే లేనివాడైనా లోకానుగ్రహ కాంక్షతో శ్రీరామచంద్ర పాదముల యందు ధ్యానాతత్పరుడై ఉంటాడు. ఒకప్పుడు గరుత్మంతుడు తన బలాన్ని ఎంచుకుని గర్విస్తూ ఇలా అనుకున్నాడు: దేవతలందు కానీ, రాక్షసులందు కానీ, నరులందు కానీ, సర్పజాతి అందు కానీ, యక్షులి అందు కానీ నా ఎదుట యుద్ధం చేసి నిలవగలవాడెవడున్నాడు? నన్నెదిరించి ప్రాణాలతో బ్రతుకగలవాడి ముల్లోకాలలో గాలించినా లేడు. పర్వతాలు మోయడంలో కీర్తింపబడవచ్చు, కానీ వానరులు కూడా నాతో సమానులెలా కాగలరు? నేను లోకమంతటినీ ఉదరంలో వహించి దేవదానవులకు కదల్పటానికి కూడా సఖ్యం కాని దేహం కలిగిన సాక్షాత్తు విష్ణుమూర్తిని నా రెక్కల మీద మోస్తున్నాను అని అనుకుంటూ గర్వంతో గరుత్మంతుడు మైమరిచి ఉన్నాడు. ఇది తెలిసిన యదుకుల భూషణుడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సత్యభామతో రత్నసింహాసనంపై అధిష్ఠించి ఉండి గరుత్మంతుని గర్వాన్ని పోగొట్టదలిచి తనలో అతన్ని స్మరించాడు. వెంటనే అతివేగంతో ఆ గరుడు వచ్చాడు. కృష్ణునికి అంజలి ఘటించి ఆజ్ఞ కోసం నిరీక్షించాడు. అంతటి కృష్ణుడు: ఓ వినతతనయ, అమిత వేగము కలవాడ, మహాబల పరాక్రమ సంపన్నుడా, బంగారు అరటి చెట్లచే రమ్యమైన గంధమదన పర్వతం మీద ధ్యానమగ్నుడై భక్త సులభుడు ధర్మాత్ముడు అయిన హనుమంతుడు ఉన్నాడు. నేను అతనితో మాట్లాడవలసి ఉంది కాబట్టి అతన్ని ఇక్కడికి తోడ్కొని రావాల్సిందే అని ఆజ్ఞాపించాడు. వైనతేయుడు మనస్సుని మించిన వేగంతో తక్షణమే గంధమదన పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలంగా మనస్సున ధ్యానం చేసుకుంటున్న హనుమంతుడిని చూశాడు. అతని ఎదుట గర్వంగా నిలబడి గరుడు అనేక పర్యాయాలు పిలిచాడు: ఓ వానర శ్రేష్ఠ, మహాత్ముడైన శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యోగాన్ని చాలించు. ఓ మహాజ్ఞాని, ఆలస్యం చేయకు. శ్రీకృష్ణుని శాసనం అతిక్రమింప తగనిది కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళనిదే ఇక్కడి నుండి పోను అని అన్నాడు. స్థిరయోగంలో శ్రీరామచంద్రుని పాదముల యందే ధ్యానముంచి నిశ్చల మనస్కుడై ఉన్న వానరవంశ శ్రేష్ఠుడైన హనుమంతుడు ఈ బాహ్య విషయాన్ని దేనిని గమనింపలేదు. అప్పుడు గరుత్మంతుడు కృష్ణాజ్ఞ ఆలోచించుకుని భయపడి హనుమంతుని యందు అల్పభావంతో తన ముక్కును హనుమంతుని ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. సర్వ ప్రాణుల అంతఃకరణములందు సంచరించే హనుమంతుడు గరుత్మంతుడు చేసిన వికార చేష్టలను గుర్తించి కూడా గుర్తించినట్లున్నాడు. ఇంకా నిశ్చలుడై మెదలకుండా ఉన్న మారుతి చెవి దగ్గర తన ముక్కు నుంచి గరుత్మంతుడు మరలా పిలిచాడు. ఇంతలో హనుమంతుడు యోగాన్ని ఉపసంహరింపనించిన వాడే యథావిధి ప్రాణాయామం విరమింపసాగాడు. యోగావేత్త అయిన హనుమంతుడు ముక్కు కుడిరంధ్రం ద్వారా వాయువుని విడిచి ఎడమ ముక్కు రంధ్రంచే వాయువుని పీల్చిన వాడే ముక్కు లోపల వాయువును కుంభిస్తూ ఉన్నాడు. ఆ హనుమంతుని యోగం గరుత్మంతుని పాలిట భయంకర ప్రయోగం అయింది. ప్రాణాయామంలో మారుతి గాలిని విడిచే సమయానికి ఆ గాలిచే గరుత్మంతుడు దూరంగా నెట్టివేయబడుతున్నాడు. మరలా పీల్చినప్పుడు ముక్కు దగ్గరికి ఈడ్చుకుని రాబడుతున్నాడు. కుంభకంలో వాయువును నిరోధించినప్పుడు గరుడు కూడా ముక్కు చివర నిరోధింపబడుతూ పితృదేవతలను తలుచుకోవడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి ప్రాణాలు పోయేటంతటి పీడ ఏర్పడింది. హనుమంతుని ప్రాణాయామం పూర్తయ్యేసరికి గరుత్మంతుడు విడుదలయ్యాడు. తనకు కలిగిన క్షోభ వల్ల కృష్ణాజ్ఞ మీరినందువలన చాలా కోపము వచ్చి ప్రళయకాలాగ్నిలా మండిపడుతూ ఆకాశాన్ని నొక్కుతూ పలుసార్లు వేగంగా పైకెగిరాడు. హనుమంతుణ్ణి అమాంతంగా తీసుకుని వెళ్ళాలనుకుని దేహాన్ని బాగా పెంచి వీపు భాగం మేఘాలను వరుసుకునేటట్లు ఎగిరి లోకాన్ని ఆంజనేయుణ్ణి చూస్తూ అతనిని పట్టుకుని పోయే ఆలోచనతో వర్తులాకారంగా తిరగసాగాడు. ఆ గరుత్మంతుని పట్టుకోవడం కోసం మేఘాలని తాకేటట్లుగా తన తోకను పెంచాడు. గరుడు దాన్ని చూచి పొడవైన కట్టుకొయ్య అనుకున్నాడు. బాగా తిరగడం వలన ఏర్పడిన శ్రమను పోగొట్టుకోవడం కోసం విశ్రాంతికై దాని మీద నిలబడ్డాడు. సూర్య సంచారాన్ని నిరోధిస్తూ ఉన్న హనుమద్వాలాన్ని గుర్తించి దానిని ఛేదిద్దామని ఆలోచించాడు. పెద్దదైన తన ముక్కు కొనతో దేవేంద్రుడు వజ్రాయుధంతో హనువును వేధించినట్లుగా తోకను పొడవనారంభించాడు. ముక్కుతో పాటు పొడవబడిన హనుమంతునికి త్రిపురాసురుని యందు శంకరునికి వచ్చినంత కోపం గరుత్మంతునిపై వచ్చింది. తోక చివర ఉన్న గరుత్మంతుని వర్ణపాసంతో సమానమైన రోమాలతో గ్రుడ్డును పట్టినట్లుగా పట్టి బంధించాడు మారుతి. గట్టిగా బంధించడం వల్ల శ్వాసక్రియ కూడా జరుగునట్టి
యంత్రశిల వంటి గరుత్మంతుణ్ణి రెట్టించిన వేగంతో ఒక్క విసురు విసిరాడు. తోకచే చితక కొట్టబడిన అవయవాలతో యమునికి చిక్కినట్లు చిక్కి ఉన్న ఆ గరుడుడు బలంగా హనుమంతుడు తోకతో విసరడంతో అపశక్యం కానివాడే శ్వేతదీపంలో పడ్డాడు. దాంతో రెక్కల మొదళ్ళు విరిగిపోయాయి, గుహ్యాంగాలు దెబ్బతిన్నాయి, ముక్కు కొనలు చితికిపోయాయి. అలా పాలసముద్రంలో మునిగాడు. క్షీరసముద్ర జలస్పర్శ వల్ల మరలా మొలిచిన రెక్కలు కలవాడై పాలసముద్రం ఒడ్డున కొంత సమయం విశ్రమించి ద్వారకా నగరం వెళ్ళాడు. వాడిపోయిన ముఖంతో అనగారిన బలగర్వంతో శ్రీకృష్ణుణ్ణి చూచాడు. సిగ్గుతో తలవంచి ఎదురుగా ఉన్న గరుత్మంతునితో దాచుకుంటున్న బయటపడుతున్న చిరునవ్వులు గల శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పక్షీంద్ర, అలా నిల్చున్నావేమిటి? నిర్విణ్ణుడివై ఉన్న కారణమేమిటి? జరిగిన వృత్తాంతమంతా నాకు చెప్పు అనగానే గరుత్మంతుడు సిగ్గుతో తలవంచుకునే ఇలా అన్నాడు. ఓ దేవదేవ, జగన్నాయక, నీ మాయ వలన చరాచర జగత్తంతా మోహం చెంది ఉంది. బలగర్వంతో ఉన్న నేను ఇక్కడి నుండి వెళ్ళి గంధమదన పర్వతంపై యోగనిష్టలో ఉన్న హనుమంతుణ్ణి చూచాను. నీ ఆజ్ఞను వినిపించాను. అయినా అన్యచింతనలో ఉన్న ఆంజనేయుడు నా మాట వినలేదు అనగానే ఆశ్చర్యభావం ప్రకటిస్తూ కృష్ణుడు, ఏమిటి ఆలస్యం? అతనిది నియమరహితమైన జపంలాగుంది. వెంటనే వెళ్ళి వాణిని తీసుకునిరా. నాకు ఆ మారుతితో పని ఉంది అని అన్నాడు. అది విని వెంటనే భయకంపితుడైన గరుత్మంతుడు తలవంచుకుని దీనంగా, దేవదేవ, నా గర్వం అణచటం కోసం నా పాలిటి మృత్యువే ఆ వానరు రూపంలో ఉన్నాడు. ఇది నిశ్చయం. ఆ హనుమంతుడన్న దిక్కుకు త్రిసంధ్యలందు దండం పెడుతూ ఉన్నాను. ఆ పని తప్ప మరేదైనా చేస్తాను. అతని జోలికి వెళ్ళే పని మాత్రం వద్దు అని గరుత్మంతుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు నవ్వుతూ నర్మగర్భంగా, ఓ పరాక్రమశాలి, ప్రకృతి విరుద్ధమైన ఈ భాషణం నీకు తగదు. నీ పరాక్రమానికి ఎక్కడా అడ్డు ఉండదు. అతడు కేవలం వనంలోని పండ్లు తిని చెట్లపై సంచరించే కోతియే కదా. పరిహాసం వదిలిపెట్టి వెంటనే అతనిని తీసుకునిరా అని అతిదీనుడు అయిన గరుడినితో, గరుత్మంతా, ఈ మారు నీవు రామనామం చేస్తూ వెళ్ళి వానరా, నిన్ను సీతారాముడు పిలుస్తున్నాడు అని చెప్పు అని అన్నాడు. కాదనలేక ప్రాణములందు ఆశ వదులుకునే మళ్ళీ కృష్ణుడు చెప్పినట్లే సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడు అని అన్నాడు. అంతే హనుమంతుడు కన్నులు తెరిచి యోగం వీడిన వాడే, నేను ధన్యుడనైతిని. రామనామామృతం వలన నా చెవులకు సుఖం చేకూరింది. ఓ ఖగరాజా, ఇవిగో సకలోపచారాలని పూజించి, ఓ స్నేహితుడా, నీవు నాకు పూజ్యుడవు. ఏడినా రాముడు? అతడెక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్దాము. నా భుజములపై ఎక్కు, లేదా ముందు నడుస్తూ దారి చూపు అనగానే భుజాలెక్కే సాహసం చేయని గరుత్మంతుడు ముందు నడుస్తూ త్రోవ చూపను ఆరంభించాడు. మనోజవులైన ఇద్దరు క్షణంలో ద్వారకకు చేరారు. హనుమంతుని రాక తెలిసి కృష్ణుడు క్షణంలో రఘురామునిగా మారాడు. సత్యభామను చూచి నీవు సీతవు కావాల్సింది అని అన్నాడు. అలాగే అని ప్రయత్నించింది, కానీ సత్యభామకు అది సాధ్యం కాలేదు. ఆమెను తొందర చేస్తూ కృష్ణుడు, అడుగో హనుమంతుడు వస్తున్నాడు. వెంటనే నీవు సీతవు కాకపోతే మనకు గరుత్మంతునిలా గర్వభంగం తప్పదు అని అన్నాడు. ఇది తనకు పరీక్షగా గ్రహించి సత్యభామ తన బాధ రుక్మిణికి కలగాలని, ఆమెకు కూడా సీతగా కావడం అసాధ్యమే అనే నమ్మకంతో, ఓ హరి, నీకు రుక్మిణి యందు ప్రీతి ఉంటే ఈ పని ఆమెచే చేయించడం శ్రేయస్కరం. నేను ఈ పని చేయజాలను అని అంది. వెంటనే కృష్ణుడు వేగిరిపాటుతో, సత్య, అడుగో హనుమంతుడు సమీపించాడు. నీకు జానకీ రూపం దాల్చే ధీరత లేకపోతే వెంటనే ఈ పనికే రుక్మిణినైనా ఆజ్ఞాపిస్తాను అని అన్నాడు. సిగ్గుతో తలవంచి సత్యభామ, ఈ కార్యం రుక్మిణి మాత్రం ఎలా చేయగలదు? నేను చేయలేని పని చేయడం ఆమెకు సాధ్యం కాదు అని అంది. వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణిని జానకి అయ్యేలా ఆజ్ఞాపించాడు. తక్షణం రుక్మిణి రామసహధర్మచారిణి అయిన జానకి మహాదేవిగా అయింది. ద్వారకానగరం అయోధ్యగా కానవచ్చింది. అక్కడ సీతతో కూడి సింహాసనం అధిష్ఠించి ఉన్న రామునిని చూచి హనుమంతుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అనంతరం అంజలి ఘటించి పరమానందంతో వేదాంతపూర్ణమైన స్తోత్రాలు చేశాడు. ఆనందాశ్రువులతో గానం చేస్తూ నృత్యం చేశాడు. శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేయగా మారుతి వినమితుడై, రామా, భక్తుల పాలిట రక్షకుడివై నీవుండగా అశుభాలు ఎక్కడ నుండి వస్తాయి? సూర్యుడు తూర్పు కొండపైకి రాగా చీకటి ఎలా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, ఓ హనుమంత, భక్తులలో శ్రేష్ఠుడవైన నీ యందు యోగ లక్షణాలన్నీ ఏకీకృతమై ఉన్నాయి. నీ ప్రమాణం వలననే మేము కలకాలం లోకంలో ఉంటాము. నీవు నాకు ప్రాణ సమానుడువు. ఓ హనుమంత, ఇటురా, ఈ మణిహారం తీసుకో, ఎప్పుడూ దీన్ని ఉపేక్షింపకు అని
దూర ప్రయాణం చేయాల్సి ఉన్న నీవు ఫలభరితమైన గంధమదన పర్వతానికి వెళ్ళు అని అన్నాడు. హనుమంతుడు రామాజ్ఞను రామమాలికను శిరసావహించి మళ్ళీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాముని అనుమతితో తన నిత్య నివాసమైన గంధమదన పర్వతానికి చేరుకున్నాడు.